రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న పోలీస్ అధికారుల బట్టలు ఊడదీస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. దీనిపైన పోలీసుల సంఘం ప్రెస్ మీట్ పెట్టేసింది. జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్దేశంతో వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల్ని ఏకంగా పోలీస్ సంఘం ప్రతినిధులే వక్రీకరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని పోలీసుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. తప్పేం లేదు. అయితే ఈ సంఘంలోనే ప్రతినిధిగా ఉన్న భవానీ అనే పోలీస్ అధికారి జగన్మోహన్ రెడ్డి బట్టలు కూడా తీసి నిలబెడతామని అంటున్నారు. ఇది మహిళా పోలీసుల్ని అవమానించడం కాదా అని చెప్తున్నారు. బట్టలు ఊడదీస్తామంటున్నారు. పోలీస్ శాఖలో మహిళలు కూడా ఉన్నారు, పనిచేస్తున్నారని తెలియదా? వాళ్ళ బట్టలు కూడా ఊడదీస్తారా? ఇది మహిళల్ని అగౌరవపరచడం కాదా అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి భవానీ అనే ప్రతినిధి ప్రశ్నించారు. వక్రీకరించాలనుకుంటే, ఆపాదించుకోవాలనుకుంటే ఏ విధంగా అయినా కూడా ఆపాదించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? కాకి చొక్కా మాటన పసుపు పార్టీకి సేవ చేస్తున్న వ్యక్తుల సంగతి, పోలీస్ అధికారుల సంగతి తేలుస్తాం, వాళ్ళ బట్టలు ఊడదీస్తామన్నారు. బట్టలు ఊడదీయడం అంటే ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టడం కాదు ఉద్దేశం. ఏంటి ఆ వ్యాఖ్యల ఉద్దేశం? పోలీస్ చొక్కా లేకుండా చేస్తాం, కాకి చొక్కా లేకుండా చేస్తాం, ఇలా నిష్పక్షపాతంగా పని చేయకుండా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్న వాళ్ళని కాకి చొక్కా లేకుండా చేస్తామన్నది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అంతేగాని నగ్నంగా రోడ్డు మీద నిలబెడతాం బట్టలు లేకుండా అన్నది కాదు. కానీ ఇలా వక్రీకరించుకుంటేలా? అయితే వీళ్ళని ఒక విషయంలో మాత్రం అభినందించాలి. ఆ రామగిరి ఎస్ఐ సుధాకర్ లాగా ఏమాత్రం గౌరవం లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కనీసం గౌరవప్రదంగా మాట్లాడకుండా ఏకవచనంతో అయితే వీళ్ళు మాట్లాడలేదు. పోలీస్ సంఘం ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని గారు అంటూనే గౌరవప్రదంగానే తమ ఆలోచనల్ని మీడియా ముందు ఉంచారు. జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచేందుకు ప్రయత్నించారు, సారీ అడిగారు. కానీ అదే రామగిరి ఎస్ఐ మాత్రం నిన్న ఎలా మాట్లాడారో అందరూ చూశారు. ఇక్కడ పోలీస్ సంఘం ప్రతినిధులు కేవలం ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రమే స్పందించడానికి మాత్రమే పోలీస్ సంఘం ఉందా? ఈ రాష్ట్రంలో 4 సీనియర్ ఐపీఎస్లకు పోస్టింగ్ లేదు, 27 మంది ఏఎస్పీలు పోస్టింగ్ లేకుండా ఎదురు చూస్తూ ఉన్నారు, 42 మంది డిఎస్పీలకు పోస్టింగ్ లేదు, 119 మంది సీఏలకు పోస్టింగ్ ఇవ్వలేదు. కేవలం రాజకీయ కారణాలతో వాళ్ళందరినీ అలాగే ఉంచేశారు. వాళ్ళందరి తరఫున ఎందుకు పోలీస్ సంఘం ఏ రోజు ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాల్సిందిగా ఎందుకు కోరలేదు? ఏమన్నా పోలీసులు ఏమన్నా ఏపీలో పోలీస్ అధికారుల సంఖ్య ఎక్కువైపోయిందా? ఏమన్నా లేదు కదా, మళ్ళీ కొరత ఉందని ప్రభుత్వమే చెప్తుంది కదా. అనేక మంది ఎస్ఐలు కూడా కేవలం రాజకీయ కారణాలతో వీఆర్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఈ పోలీసుల సంఘం కూడా స్పందించాలి కదా. అలా స్పందించకుండా కేవలం ప్రతిపక్ష నాయకులు ఒళ్ళు మండి వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని హత్యలు చేస్తూ ఉంటే వాటికి సహకరిస్తున్న పోలీస్ అధికారులు అందరి మీద అనడం లేదు, అలాంటి వాటికి సహకరిస్తున్న పోలీసులపైన చర్యలు తీసుకుంటామంటేనే ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ తీరును పోలీసుల సంఘం సమర్థిస్తుందా? ఎవరి దగ్గర హామీ తీసుకొని ఆయన సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఏకంగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక పార్టీ అధ్యక్షుడికి ఎలా వార్నింగ్ ఇచ్చారు, హెచ్చరికలు ఎలా జారీ చేశారు? జాగ్రత్తగా మాట్లాడు, ఉప్పాలనుకుంటే ఇది అరటి తొక్క కాదు, జగన్ అంటున్నాడు ఆయన ఏకవచనంతో, కనీసం గౌరవప్రదం కూడా మాట్లాడకుండా. మరి అలాంటి వ్యక్తి ప్రవర్తనను ఈ పోలీసుల సంఘం సమర్థిస్తుందా? ఈ సుధాకర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నదన్నది జగమెరిగిన సత్యం. మొన్నటి ఎన్నికల్లో కూడా ట్రై చేశారు, కాలేదు. ఇప్పుడు మళ్ళీ పరిటాల సునీత ద్వారా తెలుగుదేశం పార్టీలో రికమెండ్ చేయించుకొని వచ్చే ఎన్నికల్లో అయినా టికెట్ సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యం. ఇలా ఒక కాకి చొక్కా వేసుకొని ఒక తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే ఇది కాకి చొక్కాని మిస్యూజ్ చేయడం కాదా? పోలీస్ పవర్ని మిస్యూజ్ చేయడం కాదా? ఇలాంటి వ్యక్తి ప్రవర్తనని పోలీసుల సంఘం సమర్థిస్తుందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిఫామ్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరినీ ఈయన ఎలా కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? ఏ హోదాలో కలుస్తున్నారు యూనిఫామ్ కూడా లేకుండా? అంటే తెలుగుదేశం పార్టీ పెద్దలతో సంబంధాలు పెట్టుకొని నేతలతో ఆ పార్టీ తరఫున రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్న ఈ సుధాకర్ అనే వ్యక్తి ఒక ఎస్ఐగా నిష్పక్షపాతంగా డ్యూటీ చేస్తారని గుండెల మీద చేయి వేసుకొని పోలీసుల సంఘం ప్రతినిధులైనా చెప్పగలుగుతారా? డీజీపీ ఎస్పీని అవమానించారు ఆయన పరోక్షంగా. డీజీపీ చేతిలో ఏమీ లేదు, ఎస్పీ చేతిలో కూడా ఏమీ లేదు. అసలు వాళ్ళ అజమాయిషిలోనే ఈ సుధాకర్ లేరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. లేకుంటే అంత ఎవరి పర్మిషన్ లేకుండా ఆయన ఎలాగ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఒక మాజీ ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇస్తూ, అంటే ఇలా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పారు, కాకి చొక్కా వేసుకొని ఆ కాకి చొక్కా మాటన తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తున్న ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. గ్యారంటీకి తీసుకోవాల్సిందే మరి ఇలాంటి వ్యవహార శైలి ఉన్న వాళ్ళ మీద. దాంట్లో తప్పేంటి? హోంమంత్రి అనిత గారు కూడా ఈ అంశం పైన స్పందించారు. హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి ఆ డ్యామేజ్ అయిన హెలికాప్టర్లో ప్రయాణించలేదే అని బాధపడుతున్నారో ఏమో. ఆమె చెప్తూ ఉన్నారు,
ఇదంతా ఒక డ్రామా. హెలికాప్టర్కి సంబంధించి పైలట్ది ప్రాణమే, జగన్మోహన్ రెడ్డిది ప్రాణమే కదా. జగన్మోహన్ రెడ్డిని వద్దన్న పైలట్ ఆ తర్వాత ఆయన ఎలా వెళ్ళారు అందులో అని ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక వివిఐపి విషయంలో ఆ పైలట్ కాస్త మంచితనం చూపెట్టడం, రిస్క్ తీసుకోవద్దండి, ఇక్కడ పెద్దగా డ్యామేజ్ కాకపోయినప్పటికీ కూడా గాల్లో ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది, వివిఐపి ప్రయాణించడానికి ఈ హెలికాప్టర్ అనువుగా లేదు, కాబట్టి మీరు రోడ్డు మార్గంలో వెళ్ళండి అని పైలట్ సూచిస్తే జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళిపోయారు. పైలట్ది ప్రాణమే, జగన్మోహన్ రెడ్డిది ప్రాణమే కదా అని అనిత గారు అంటున్నారంటే, మరి బహుశా పైలట్ ఇలా వద్దు సార్ మీకు ఇబ్బంది అవుతుందేమో మీరు వెళ్ళిపోండి అని చెప్పకుండా నీది ప్రాణమే నాది ప్రాణమే జగన్మోహన్ రెడ్డి, హెలికాప్టర్ ఎక్కువ పోతే ఇద్దరం పోతాం, సేఫ్గా ల్యాండ్ అయితే ఇద్దరం సేఫ్గా ల్యాండ్ అవుతాం అన్న ఆలోచనతో పైలట్ ఆలోచించలేదే అని హోంమంత్రి అనిత గారు ఏమైనా బాధపడుతూ ఉన్నారా? ఉద్దేశం అదే కదా. వివిఐపీల విషయంలో పోలీసులు కావచ్చు, సిబ్బంది కావచ్చు ఎంత జాగ్రత్తగా ఉంటారో హోంమంత్రి అయిన అనిత గారికి తెలియదా? ఏదైనా ఇబ్బంది ఉంటుంది అని అన్నప్పుడు ముఖ్యమంత్రిని కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు, డిప్యూటీ సీఎంని కావచ్చు, పోలీస్ అధికారులు కూడా పదండి ముందుకు తీసుకెళ్తారా? లేకుంటే రిస్క్ వద్దు, ఏదో ఇబ్బంది ఉంది మీరు పక్కకు తప్పుకోండి మేము చూసుకుంటాం అని చెప్తారా? జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 1100 మంది పోలీసుల్ని కూడా మేము మోహరించాం. సాధారణ అయితే ఎమ్మెల్యే ఆయనకు 1+1 గన్మెన్లు అయితే సరిపోతారు, కానీ మాజీ ముఖ్యమంత్రి కదా అని చెప్పి మేము ఈ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామని కూడా అనిత గారు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాకుండా ఓ సాధారణ ఎమ్మెల్యే అయి ఉంటే ఇంత సెక్యూరిటీ వాళ్ళని అడగరు కూడా యువతల వాళ్ళు కూడా. మాజీ ముఖ్యమంత్రి కాబట్టే, అసలు ఆయన ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి, ఇక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అందుకు తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందే. 1100 మంది పోలీసుల్ని మోహరించామంటున్నారు. మరి 1100 మంది పోలీసులు మోహరిస్తే అంత 100 మంది ఏకంగా వివిఐపి హెలికాప్టర్ వద్దకు ఎలా వెళ్ళారు? అంటే పోలీసుల వైఫల్యమే కదా. 1100 మంది పోలీసుల 900 మంది పోలీసుల పక్కన పెడితే వాళ్ళంతా ఎక్కడ పనిచేశారు? హైవేల మీద, రోడ్ల మీద పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి రాకుండా అడ్డుకోవడానికి పోలీసులంతా అక్కడ మోహరించారు. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వద్దకు అంతమంది దూసుకెళ్తుంటే అక్కడ కనీసం 10 మంది పోలీసులు కూడా కనిపించలేదు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అలాంటి వాళ్ళు, అలరి వాళ్ళు, అందుకే అంత దూసుకొని వెళ్ళిపోయారు, పోలీసులు ఏం చేస్తారంటూ మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్. జగన్మోహన్ రెడ్డికి ఆ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది నిన్ననే పుట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు, ఇదివరకు ప్రతిపక్ష నాయకుడు కూడా చేశారు, అప్పుడు కూడా హెలికాప్టర్లో ప్రయాణించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ఉండరా? అప్పుడు ఏమన్నా హెలికాప్టర్ వద్దకు ఇలా తోసుకొని వెళ్ళగలిగారా? వెళ్ళలేదు కదా. ఎందుకు వెళ్ళలేదు అంటే అప్పుడు పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు సరైన భద్రతా ఏర్పాటు చేయకుండా జగన్మోహన్ రెడ్డి భద్రతను గాలికి వదిలేయడం, ఈ జనాల్లో నెక్స్ట్ ఫేజ్లో ఏమన్నా ఆకతాయిలు కూడా చొరబడి ఏదైనా జరగడానికి జరిగితే మాకే మంచిది ఏమన్నా ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్ వద్దకు ఏ వ్యక్తి వెళ్ళలేదు, ఏ కార్యకర్త కూడా. కానీ ఇప్పుడు వెళ్తూ ఉన్నారు అంటే కారణం ఏంటి? పూర్తిగా పోలీసుల వైఫల్యం. పోలీసులు అక్కడ కట్టడి చేయడం లేదు, గాలికి వదిలేశారు. ఇది క్లియర్. ఇవన్నిటినీ కప్పిపుచ్చేలాగా మేము 1100 మంది పోలీసుల్ని మోహరించిన తర్వాత కూడా వివిఐపి హెలికాప్టర్ వద్దకు 100 మంది దూసుకెళ్ళి దాని మీద పడ్డారు అంటే ఇది ఇంతకు మించిన అవమానం పోలీస్ శాఖకి ఏముంటుంది? 1100 మంది పోలీసుల నుండి కూడా ఈ పని జరిగిందంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? అంటే ప్రతిపక్ష నాయకుడి భద్రత మాకు సంబంధం లేదు, ఏం జరిగినా అది వాళ్ళ వంశమే. జగన్మోహన్ రెడ్డి మీద పడితే, తొక్కిసలాట జరిగితే అక్కడ పోయిన వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలే కాబట్టి వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడి మధ్య జరిగిన ఒక తొక్కిసలాటలో, ఘర్షణలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఈజీగా తప్పించుకోవచ్చు అని ఏమన్నా అనుకుంటున్నారా?